గుడ్ అక్కడ మార్నింగ్ అండి. ఉన్నటువంటి కండిషన్స్ అట్లా ఉన్నాయనే వెరీ గుడ్ విషయాన్ని మార్నింగ్ అమ్మా గుర్తించాలి. ఆశ గారు. శ్రీనివాస్ గారు రెండు పక్కలా చూస్తున్నారు కదా, తప్పేం జరిగింది యా. ఏంటి? అసలు బీజేపీ పార్టీ అంటేనే మేము ఏ విధంగా ఉంటాము, చట్టానికి న్యాయానికి లోబడి పనిచేస్తాము, మేము ఎటుపక్క న్యాయం ఉంటే ఎటుపక్క చట్టం ఉంటే అటుపక్కే ఉంటామని చెప్తుంటారు. అనేక సందర్భాల్లో మన డిబేట్స్లో కూడా మాట్లాడుకోవడం జరిగింది. కాకపోతే మొన్న జరిగినటువంటి ఘటన, రిలీజ్ రోజు, ప్రీమియర్ షో రోజు జరిగినటువంటి ఘటన చూశారు. ఒక నిండు ప్రాణం బలైపోయింది. ఒక చిన్నారి హాస్పిటల్లో మృత్యువు నోట్లో తలపెట్టి ఎప్పుడు ఏ విధంగా ఉంటుందో, దేవుడి దయ వల్ల ఏది కాకూడదు, హ్యాపీగా బయటికి రావాలని చెప్పి కోరుకుందాం మనం అందరం. కానీ కండిషన్ అయితే క్రిటికల్గానే ఉందనేది మనకు తెలుస్తోంది. ఆ పైపుల ద్వారానే స్టిల్ నో ఇంకా ట్రీట్మెంట్ అయితే కొనసాగుతోంది. ఆ యొక్క రేవతి యొక్క పాప అనుకుంటా, ఒక్కసారి ఆ మాటలు వింటుంటే శ్రీనివాస్ గారు, మమ్మీ ఏదంటే గుడికి వెళ్ళిందంటే వస్తుందంటే ఇంకా రాదంట, అన్నయ్య వస్తాడు కానీ 3 months టైం పట్టిద్దంట, నువ్వు వెళ్ళి చూసావని చూసాను, అమ్మ నన్ను చూడనివ్వలేదు. ఆ చిన్నారి మాటలంటే కడుపు తరుక్కుపోతుంది శ్రీనివాస్ గారు. ఎవరైనా సరే ఎటుపక్క తప్పు జరిగింది ఏంటి అనేది ఆలోచించాలి. కానీ ఎందుకు ఒక్కవైపే స్టాండ్ తీసుకుంది బీజేపీ అనేది కొన్ని ప్రశ్నలు అయితే ప్రజల నుంచి ఉత్పన్నమవుతున్నటువంటి సిచ్యువేషన్. ఏంటి మీ స్టాండ్ తీసుకోవడానికి? అల్లు అర్జున్ ఎందుకు అరెస్ట్ చేశారు, సినిమా వాళ్ళ మీద కక్ష కట్టారు, ఇవన్నీ కూడా వినిపిస్తున్నాయి. A11 గా ఉన్నటువంటి వ్యక్తిని ఎందుకు అరెస్ట్ చేశారు, ఇవన్నీ కూడా ఏంటి? బీజేపీ స్టాండ్ ఏంటి, దేనికోసం? ఒకటి, భారతీయ జనతా పార్టీకి భాస్కర్ లేకుంటే రేవంత్ కుటుంబము దూరం కాదు, నా సినీ ఇండస్ట్రీ దగ్గర కాదు. వాస్తవం అక్కడ టెక్నికాలిటీస్ మీద పోలీసు ప్రభుత్వం యొక్క తీరు మీదనే తప్ప వేరే ఉద్దేశం లేదు. ఎవరికి ప్రోనో లేకుంటే వ్యతిరేకంగానే కాదు. మేము పార్టీగా భారతీయ జనతా పార్టీ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తా ఉన్నది. బీజేపీ మా నాయకత్వం కూడా కలిసినారు, నిన్న కూడా సంజయ్ గారు కలిసినారు, ఆ కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. అయితే ఇక్కడ ఏంటంటే, వాళ్ళు సంధ్యా థియేటర్ వాళ్ళు అప్లికేషన్ పెట్టింది పోలీసు వాళ్లకు, రిజెక్ట్ చేసింది లేకుంటే యాక్సెప్ట్ చేసిన విషయం ఎవరికి తెలియదు. కానీ అల్లు అర్జున్ గారు ఇంటికి వెళ్ళి బయలుదేరేటప్పుడు అయితే పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఒక్క పోలీస్ స్టేషన్ పరిధి కాదు, 2-3 పోలీస్ స్టేషన్, 4 పోలీస్ స్టేషన్ పరిధిలో నుంచి దాటుకుంటూ వచ్చేటువంటి ఒక అల్లు అర్జున్ యొక్క మూమెంట్స్ పోలీసు వాళ్ళు ఎందుకు ఆపలేకపోయినారు? పర్మిషన్ లేని దాన్ని సంధ్యా థియేటర్కి ఎందుకు వెళ్తా ఉన్నారు? డీన్ గివ్ ఎనీ పర్మిషన్, అక్కడ పర్మిషన్ అని చెప్పేసి ఆపాలి కదా. జనరల్ గా పొలిటికల్ పబ్లిక్ మీటింగ్స్ లో ప్రత్యర్థులు ఎవరైనా కానీ నిరసన తెలుపుతారో అని ముందస్తుగా మనం చాలా చూస్తాం. ఇప్పుడు చూస్తున్నాం, గత సర్కార్లతో రోజు చూస్తాం మనం. మంత్రులు పోతా ఉంటే ముందస్తుగా మబ్బున 5 గంటలకు అరెస్ట్ చేయడం, ఆ రకంగా ఆ ఇంట్లో నుంచి బయటకు రాకుండా చేసి ఉంటే ఈ సమస్య వచ్చి ఉండేది కాదు. పర్మిషన్ ఇవ్వలేదు మీరు, వచ్చేది వారే, వస్తున్నప్పుడు ఆపి ఉండాల్సింది ఈ ఇష్యూ అంతా అయ్యేది కాదు కదా. కాబట్టి ఇక్కడ జరిగిందాన్ని, పోలీస్ వైఫల్యాన్ని జరిగిందాన్ని చాలా చాకచక్యంగా రేవంత్ రెడ్డి గారు సమర్థించుకుంటా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారికి నిజంగా కూడా ఆ ఇష్యూ మీద స్టడీ చేస్తే ఫస్ట్ పోలీస్ వాళ్ళను సస్పెండ్ చేయాలి. ఎందుకు మీరు అలో చేసినారు? ఎందుకు బందోబస్తు ఏలైన పరిస్థితుల్లో మీరు పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి ఎందుకు మీరు ఇక్కడ దాకా రానిచ్చినారు? మళ్ళా ఆ వెహికల్ మీద వచ్చి వేవ్ ఆఫ్ చేస్తూ ఉండడాన్ని ఎందుకు అలో చేసినారు? ఇవన్నీ చేయాల్సిన వైఫల్యాలే కదా. మేం ఫర్ కాదు, అల్లు అర్జున్ గారి మీడియా సిపిని కూడా అడిగారండి, మీరు ఈ విధంగా మరి ఎందుకు చేయాలంటే అది మాకు కాదు, మమ్మల్ని పర్మిషన్ అడిగింది థియేటర్ వాళ్ళకి మేము పర్మిషన్ లేదని చెప్పాము. నిన్న డీజీపీ గారు సివి ఆనంద్ గారి యొక్క స్టేట్మెంట్ చూస్తాం మనం. అప్లై చేసింది సంధ్యా థియేటర్ వాళ్ళు, ఇవ్వనప్పుడు కూడా సంధ్యా థియేటర్ సెలబ్రిటీ కాదు ఇక్కడ, జస్ట్ ఈవెంట్ ఆర్గనైజర్ అక్కడ. కానీ వచ్చే సెలబ్రిటీ కాబట్టి వారిని ఆపి ఉంటే ఖతం అయిపోతుండే కదా. వారు చేయని పనికి, వైఫల్యాన్ని కప్పిపుచ్చోడానికి అనవసరంగా ఇంత పెద్ద రాద్ధాంతం ఎందుకు చేయాలి? అనవసరంగా ఆ యొక్క మహిళా సోదరి మనకు ప్రాణం పోయింది, ఆ బాబు అంతా కూడా కష్టాల్లో ఉన్నాడు. ఇవన్నీ ఆలోచించాలి కదా. ఇంత క్రౌడ్ వస్తుందని తెలుసు మనకు. ఆ చిన్న కోటేశ్వరరావు గారు చెప్పినట్టు చిన్న కూడలి పెద్ద క్రౌడ్ వస్తే ఎట్లా కంట్రోల్ చేయగలుగుతారు చెప్పండి? ఇది కొద్దిగా ఆలోచించాలి. పోలీస్ 100% వైఫల్యం. దాని తర్వాత A11 అరెస్ట్ చేయడం, రిమాండ్ చేయడం, అది ఇంకో చర్చ. A1 గా ఉన్నట్టు సంధ్యా థియేటర్ యజమాని, దాని తర్వాత వాళ్ళ మేనేజర్, మిగతా వాళ్ళందరి మధ్య ఇంకా 9 మంది 8 మంది వీళ్ళందరూ ఉన్నప్పుడు లేనట్టు రాద్ధాంతం పోలీసు వాళ్ళు ఓవర్ యాక్షన్ చేసి
అర్జున్ ఇంటికి వెళ్ళడం, బెడ్రూమ్ దాకా వెళ్ళడం, లాక్క రావడం, డ్రెస్ మార్చుకోనికి టైం ఇవ్వకపోవడం అని చెప్పి స్టేట్మెంట్ వాళ్ళ వర్షన్, వీళ్ళు ఇచ్చినామని చెప్పి వీళ్ళ వర్షన్. ఈ రకంగా చాలా డ్రామాటిక్ గా నడిచినటువంటి వ్యవహారం. ఇంత పబ్లిసిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు. నోటీస్ ఇచ్చింది ఎవరు తెలియదు, రమ్మని చెప్తే వాళ్ళు వచ్చి ఉండేది. జనరల్ గా ఒక అపోహ లేకుండా అనుమానం లేకుండా ఒక కంప్లైంట్ వస్తున్నప్పుడు ఇవ్వాలన్నటువంటి ప్రొసీజర్ ప్రకారంగా ప్రాసిక్యూషన్ కు పోలీస్ యొక్క డ్యూటీలో పిలిపిస్తారు, రండి అని చెప్పేసి. వైట్ కాలర్ అఫెన్స్ కావచ్చు, ఇంకేదైనా. క్రిమినల్స్ అయితే మనం అట్లా నోటీస్ ఇవ్వకపోవచ్చు, ఎవరికి కూడా వెళ్ళి అరెస్ట్ చేస్తారు, సర్చ్ చేస్తారు, పట్టుకుంటారు. కానీ ఈ విషయంలో పోలీసు వాళ్ళు పిలిపించి ఉంటే వచ్చి ఉండేవారు కావచ్చు, రాకుంటే మీరు అరెస్ట్ చేయండి. బట్ ఇన్ బిట్వీన్ ఈ 8 మంది 7 రిమాండ్ గురించి చర్చ లేదు. సో అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం దానికి మీరు ఖండిస్తున్నారా, లేక తప్పుపడుతున్నారా? అదే స్వాగతిస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఎందుకు చేశారని అంటున్నారా? జరగాలి. లేదా ఆశ గారు, హైకోర్టులో జరిగినటువంటి వాదోపవాదాల గురించి మనం చూస్తున్న లా గురించి నేను కూడా అడ్వకేట్ తెలుసు. ఈ విషయంలో A11 ఏ మేరకు రెస్పాన్సిబుల్ అన్న విషయం చర్చ. ఏ పిలిచింది సంధ్యా థియేటర్ వాళ్ళు, వచ్చింది A11. మధ్యలో ప్రభుత్వ యొక్క పాత్ర జరిగింది, అక్కడ పోలీస్ వైఫల్యం, పర్మిషన్ ఇయ్యలేదన్న విషయం వాళ్ళు రిటర్న్ ఇచ్చింది ఎక్కడ కూడా లేదు. మొన్న ఇప్పుడు డీజీపీ గారు చెప్తా ఉన్నారు, ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. ఇవన్నీ కూడా ల్యాకునాస్ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా గమనించి హైకోర్టు బెయిల్ ఇవ్వడం జరిగింది, ఇంటర్వ్యూ బెయిల్ ఇవ్వడం జరిగింది. అంత ఈజీగా రాదు. వచ్చిందంటే వారి యొక్క పాత్ర ఎక్కడో లేదు, ఉన్నా చాలా లేశ మాత్రమే ఉండి ఉంటుంది. కానీ ప్రభుత్వ యొక్క వైఫల్యమే బయటకు కనబడతా ఉన్నది. కాబట్టి బెయిల్ వచ్చింది. సరే, వారి వీఆర్ లీస్ట్ బాదర్ అబౌట్ దట్ ఫ్యామిలీ ఆల్సో. టెక్నికాలిటీస్ మీద, పోలీస్ వ్యవహారం మీద, ప్రభుత్వ యొక్క తీరు మీద ఇది చాలా బాధాకరమైన విషయం. అనవసరంగా అమాయకురాలు అభిమానంతో తీసుకున్నట్టుగా 20-30 వేలకు శాలరీ చేసేటువంటి, జాబ్ చేసేటువంటి ఒక కుటుంబం 3,000 పెట్టి పెట్టుకున్నారు. దానికి ప్రభుత్వం బాధ్యత. మన 1,000 రూపాయలకు పెంచినారు మీరు. అవును, అందుకే కదా ఇప్పటి నుంచి ఇంతకు ముందు కోటేశ్వరరావు గారు చెప్పున్నారు, దేనికో దానికి యాక్షన్ కావాలని. ఇప్పటి నుంచి బెనిఫిట్ షోలు కావచ్చు, టికెట్ రేట్లు పెంచడం కావచ్చు, ఇవన్నీ ఉండవు అనేది. రేట్లు పెంచడానికి కూడా కొన్ని బెనిఫిట్ షోలు సమాజానికి ఉపయోగపడే విధంగా, సంస్థకు బలం చేకూర్చే విధంగా ఎంకరేజ్మెంట్ కోసం చేస్తా ఉంటాయి. బెనిఫిట్ షోల కోసం రేటు పెంచింది. 1,000 రూపాయలు ఏ కారణం చేత పెంచినారు మీరు? ఏం లాజిక్ ఉంది అందులో? మీరే సపోర్ట్ చేస్తారు, 1,000 రూపాయలు పెంచేస్తారు. దాని గురించి కూడా క్లారిటీ ఇచ్చారు సీఎం అసెంబ్లీలో. మేము సినీ పరిశ్రమకి మేలు చేద్దామని చెప్పి, ఆ బాబు గోగులు మేము చూద్దామని చెప్పి వాళ్ళు అడగగానే మా ప్రభుత్వం సినీ పరిశ్రమకి ఈ విధంగా చేస్తుందని చెప్పేసి అసెంబ్లీలో చెప్పినటువంటి పరిస్థితి. ఓకే, దీంట్లో కూడా కొన్ని మాటల వ్యత్యాసం ఉంది. పోలీసులు నా దగ్గర రాలేదు అని చెప్పి అల్లు అర్జున్ చెప్తున్నారు, లేదు పోలీసులు వాళ్ళు చెప్పినప్పటికీ కూడా నేను రానని చెప్తున్నారు. ఆ యొక్క మొత్తం ఆ గేట్ దగ్గర నుంచి పోలీసులే నన్ను ఇట్లాగ పంపించారు, అలాంటప్పుడు అక్కడ ఏ విధంగా ఉంది కండిషన్ చెప్పి మేము ఎట్లా అనుకుంటామని చెప్పి అల్లు అర్జున్ చెప్పిన స్టేట్మెంట్. లేదు, మొత్తం బౌన్సర్సే వాళ్ళ కండిషన్ లోకి తీసుకున్నారు, అక్కడి నుంచి లోపలికి వెళ్లే వరకు కూడా వారి ఆధీనంలోనే ఉంచుకున్నారు. ఇంతకు ముందు సుమంత్ గారు ఒక మాట మాట్లాడారు, వెళ్తున్నప్పుడు క్లోజ్ చేయండి అని. ఆ బయట నేను క్లియర్ కట్ గా పోలీసులు కూడా ప్లే చేశారు, వెళ్తున్నప్పుడు ఆ పక్కన వారికి అది క్లోజ్ చేయండి అని చెప్పి అల్లు అర్జున్ చెప్పినటువంటి సిచ్యువేషన్. దాని వల్లే క్రౌడ్ ఈ విధంగా ఉంది. ఇవన్నీ కూడా బీజేపీ వర్షన్ విన్నాం కదా. రావాల్సిందే కాదని చెప్తున్నాను, ఇక్కడ రావాల్సింది కాదు, వారి ఇంటి వద్దనే బ్లాక్ చేయాలి అవన్నీ. అక్కడ పర్మిషన్ ఇవ్వకుంటే, అలో చేయకుంటే ఇవంతా సమస్య లేదు కదా. పర్మిషన్ ఇవ్వకపోతే ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అనేది పోలీసులు వెంటే ఉంటారంటారా? లేదా డిఫరెంట్ గా అంత పెద్ద ఇష్యూ అక్కడ క్రౌడ్ పులపై సంధ్యా థియేటర్ వస్తున్నారని చెప్పి గ్యారంటీ ఏంటి? అంటే అల్లు అర్జున్ బయటకు వెళ్తే పోలీసులు క్రౌడ్ అంతా కూడా అల్లు అర్జున్ వెనకాల వెళ్ళాలా? ఆశ గారు, సంధ్యా థియేటర్ ముందర వచ్చే క్షణానికైతే జమగారు జనాలు గంట 2 గంటలు 3 గంటలు ప్రీమియర్ షో జరుగుతా ఉంది, వాళ్ళైతే పర్మిషన్ ఇవ్వలేదు, వెళ్తారని చెప్పి తెలియదు. ఉన్నటువంటి దాంట్లో అక్కడ ఉన్నటువంటి స్టేషన్ నుంచి కొంతమంది వచ్చారు, కంట్రోల్ చేసే వరకు చేశారు, వారు చేయి దాటిపోయింది. బౌన్సర్స్ అక్కడ ఉన్న వారిని దాదాపు 50 నుంచి 60 మంది ఆ బౌన్సర్స్, ఆయన పర్సనల్ బౌన్సర్స్ వారిని ఎప్పుడైతే తోసేస్తూ ఉన్నారో అప్పుడు జరిగినటువంటి తొక్కిసలాట. ఒక సినీ హీరో వచ్చారంటే అభిమానులు ఏ స్థాయిలో వారి అభిమానం ఉంటుందో మన అందరికీ తెలిసిన విషయమే. ఆశ గారు, సినీ థియేటర్ దగ్గర రావడం వాళ్ళకి తెలుసు,
థియేటర్ కు జనాలు వచ్చిన సంగతి ఆ క్షణంలో అర్ధగంటలో జమ గారు వేల మంది వచ్చిరంటే ఆయన చూడడానికి వచ్చి ఉన్నారు, నిలబడ్డారు. థియేటర్ అంతమంది పట్టరు, 1000 మంది కన్నా ఎక్కువ పట్టరు, 1100 మంది. అన్ని వేల మంది వస్తూ జమ కూడినారు. మరి అక్కడ ఆయన వస్తుంటేనే కదా మరి వచ్చేది లేని తెలుసుకోని చెప్పి వాళ్ళ పురమాయించారా పోలీసు వాళ్ళను? ఇంటి వద్ద నుంచి బయలుదేరిండా లేదా? ఇదేంది మేము మీ permission ప్రశ్నలకి ఇవ్వలే. How he is coming? కార్తిక్ గారి దగ్గర నుంచి ఆన్సర్ తెలుసుకుందాం. కార్తిక్ గారు గుడ్ మార్నింగ్ అండి. పోలీస్ వైఫ్ అని ఇప్పటిదాకా మాట్లాడుకుంటే ఎట్లా ప్రభుత్వం? అదే ప్రభుత్వం తరపు నుంచే కాంగ్రెస్ పార్టీ నుంచి కార్తిక్ గారు ఉన్నారు కాబట్టి ప్యానెల్ లో అనేక రకాలుగా మాట్లాడారు. ఏంటి ఏం జరిగింది అనేది. ఎస్ కార్తిక్ గారు మరొకసారి గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. ఈరోజు సోదరులు పెద్దలు గవర్నమెంట్ వాళ్ళు మాట్లాడుతూ మనం వింటున్నాము. అయితే బీజేపీ నాయకులు ఎంత బాధ్యతారహితంగా మాట్లాడుతారు అనేది మరి ఇప్పటికి కూడా అంటే అల్లు అర్జున్ వారు వెనకేసుకొని వస్తే వాళ్ళ పార్టీకి ఏమైనా బెనిఫిట్ జరుగుతుంది, అల్లు అర్జున్ ఫ్యాన్స్ మొత్తం వీళ్ళ సైడ్ తిరుగుతారని వాళ్ళు ఏమైనా భ్రమలు ఉన్నారేమో. ఫస్ట్ వాళ్ళు దాన్ని